తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి టీడీపీ నేతలపై ఛార్జ్ షీట్ ఓపెన్ చేయాలని ఎంపీ భరత్ డిమాండ్ చేశారు. మేరంపూడి ఎఫ్ఓబి నిర్లక్ష్యం కారణంగానే కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. రాజమండ్రి నగరం మేరంపూడి జంక్షన్ వద్ద తమ హయాంలోనే ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అయిందని పలుకుతున్న టీడీపీ నేతలు రద్దు అయినప్పుడు మాత్రం ఏమి చేశారో చెప్పాలని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. మేరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తి చేసి బ్రిడ్జి జాతికి అంకితం చేస్తామని ఆయన తెలిపారు. వీళ్ళపైన ఛార్జ్ షీట్ తీయాలి, వీళ్ళపైన కేసులు కట్టాలి. పాపం కడుపు కోతతో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళపైన కేసులు కట్టాలి. ఎంత నిర్లక్ష్యం! వీళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క ఫ్లైఓవర్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఆ క్యాన్సిల్ అయ్యి అటు దివాన్ చెరువు దగ్గర నుంచి విజయవాడ వెళ్ళేదానికి బైపాస్ రోడ్ వచ్చింది కాబట్టి ఇటు మారంపూడి పైకి ట్రాఫిక్ రాదని వాళ్ళు క్యాన్సిల్ చేసుకుని పోయారు. దాన్ని మనం వచ్చిన తర్వాత బ్లాక్ స్పాట్లు ఎందుకు తొలగించారు అని బ్లాక్ స్పాట్ రీఇనిషియేట్ చేయడం జరిగింది. అదొకటే కాకుండా లాలా చెరువు, దివాన్ చెరువు, మారంపూడి, బొమ్మూరు, ఫ్యూచర్ కిడ్స్, వేమగిరి ఇన్ని ఫ్లైఓవర్లు శాంక్షన్లు తీసుకొస్తూ ఉన్నాం. ఇది మార్చ్ నెలాఖరు లోపులోనే ఇది కంప్లీషన్ చేసే కార్యక్రమం చేపడతా ఉన్నాం. శరవేగంగా డెవలప్ వర్క్ జరుగుతూ ఉంది. మరి ఒకసారి చూస్తే ఎన్నో టెక్నికల్ అంశాలు, కారణాలు ఏవేదైనప్పటికీ కానీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా రాజమండ్రి ప్రజలు ఎప్పుడు కూడా క్షమించరని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇది రాజమహేంద్రవరం ప్రజలకి ఈ ఫ్లైఓవర్, మారంపూడి ఫ్లైఓవర్ ఎదురుగుండా అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా ఉంది. వారి సాక్షిగా ఇది రాజమండ్రి ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాము. మొత్తం మీద ఇది బుచ్చయ్య చౌదరి గారు లేకపోతే వాళ్ళ పచ్చపత్రికలు కుళ్ళు రాతలు రాస్తూ ఉన్నారు. 36 స్తంభాలు 46 స్తంభాలు చెప్తా ఉన్నారు. అసలు వాళ్ళకి డిజైన్ తెలుసా, పాడు తెలుసా, ఏం తెలుసు వీళ్ళకి? ఏం తెలియదు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, దానికి తగ్గట్టు మేము రాసుకోవాలంట, మేము చెప్పేయాలంట. ఆయన కనీసం నేను మొన్న కూడా చెప్పా, మీరు చెప్పేది పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఒకవేళ నేనే తప్పు చెప్తే నేను బహిరంగ క్షమాపణ చెప్తా, లేకపోతే మీరు క్షమాపణ చెప్పమని కూడా అన్నట్ల బుచ్చయ్య చౌదరి గారిని తప్పు ఒప్పుకోండి అని చెప్తా ఉన్నారు. దానికి మరి మీడియా మిత్రులు మీరు ఆయన్ని ప్రశ్నించారు లేదో నాకేం తెలీదు. ఒకసారి ప్రశ్నించండి. 6 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తిని ఒకసారి ప్రశ్నించండి. ఇది కాకుండా మారంపూడి ఫ్లైఓవర్ అయితే త్వరలో కంప్లీట్ చేస్తూ ఉన్నాము, ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాము. రెండో అంశము